హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు అండి, మన సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ మనల్ని గుర్తుపట్టి వచ్చి పలకరిస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. సో నేను మొన్న శ్రీకాళహస్తి వెళ్ళాను కదా. సో నేను టెంపుల్లో సేవ ముగించుకొని టెంపుల్లో నుంచి బయటకు వస్తున్నాను. అప్పుడే ఒక అమ్మాయి వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి మేడం మీరు ఇన్స్పైరింగ్ రోజా కదా అని చెప్పి పలకరించారు. సో చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇలా పలకరిస్తే. ఆ అమ్మాయి తన ఊరు ఏదో చెప్పారు, నాకు కరెక్ట్గా గుర్తులేదు. నేను వెళ్ళబోయే ముందు ఒక షార్ట్ పెట్టాను కదా, నేను అక్కడ సో డేట్స్లో నేను టెంపుల్లో ఉంటాను అని చెప్పి. సో ఆ అమ్మాయి ఆ వీడియో చూసినట్టున్నారు. సో నేను మార్నింగ్ నుంచి మీకోసం చూస్తున్నానండి, ఎక్కడైనా కనిపిస్తారేమోనని. ఫైనల్గా కనిపించారు అని చెప్పి చాలా ఎక్సైట్ అయ్యారనమాట. మేమైతే చక్కగా శ్రీకాళహస్తిలో దర్శనం చేసుకున్నామండి, చక్కగా సేవ చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది, చాలా మంచి మెమరీస్తో మేమైతే వచ్చాము. సో ఈ వీడియోలోనండి ఈ శ్రీకాళహస్తి టెంపుల్ హిస్టరీ గురించి, అలాగే రాహుకేతు పూజ గురించి, టైమింగ్స్ గురించి, డ్రెస్ కోడ్ గురించి, ఇంకా ఎన్నో తెలియని విషయాలు, నేను చాలా విషయాలు తెలుసుకున్నాను టెంపుల్ గురించి. సో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. చాగంటి కోటేశ్వరరావు గారు ఒక మాట అన్నారండి, శ్రీకాళహస్తి చేరుకోవడం అంత తేలికైన పని కాదు అన్నారు. అది ఎందుకో నేను చెప్తాను, వీడియో చూస్తూ ఉండండి. సో మా ప్రయాణం డేట్ అయితే వచ్చేసింది, మేము బస్సు ఎక్కేసాము. సో ఇంకా పొద్దున్నే 4 గంటలకల్లా బస్ దిగేసాము అక్కడ. సో ఇంకా సేవా సదన్కి వెళ్ళామన్నమాట. సో ఇది వచ్చేసి శ్రీకాళహస్తిలో సేవకులకు ఇచ్చిన సేవా సదన్ అండి. ఈ కాంపౌండ్ అంతా కూడా సేవా సదన్ కాంపౌండే. సో ఇప్పుడు మీరు చూస్తున్నది. సో అవతల బ్లాక్ వచ్చేసి జెంట్స్ బ్లాకు, ఇదంతా కూడా లేడీస్ బ్లాకు. చూడటానికండి బయట నుంచి అంతా బాగానే ఉందబ్బా, కానీ లోపల ఫెసిలిటీసే అంతంత మాత్రంగా ఉన్నాయి. సో చాలా అభివృద్ధి జరగాల్సిన అవసరం అయితే ఉంది. సో నేను లోపల కూడా చూపిస్తాను మీకు. సో కాంపౌండ్ గ్రౌండ్ అంతా కూడా బాగా పెద్దగానే ఉంటుంది. సో టెంపుల్కి చాలా దగ్గర అనమాట. సో ఇది వచ్చేసి కారిడారు. సో అవతల అవి వచ్చేసి వాష్రూమ్స్. ఇదిగోండి, ఇది వచ్చేసి కామన్ హాల్ అనమాట, డార్మెటరీ. సో ఇక్కడ అన్ని మంచాలు, బెడ్స్, ఒకే హాల్ ఉంటుంది, ఇంకా అందరు ఇక్కడే ఉంటారు. సో మేము వెళ్ళినప్పుడు అయితే ఫుల్గా ఉన్నారబ్బా, చాలామంది ఉన్నారు క్రౌడు. సో ఏం చేశారంటే మంచం ఇస్తే బెడ్ ఇవ్వమన్నారు, బెడ్ ఇస్తే మంచం ఇవ్వమన్నారు. సో చాలా గజిబిజిగా అనిపించింది మాకు అంతమంది. అందుట్లో ఇంకోటి విషయం ఏంటంటే లాకర్స్ లేవబ్బా, అంతమంది ఉన్నారు కదా. కేవలం 8 లాకర్స్ ఉన్నాయి. ముందేమో షేరింగ్ అన్నారు వెళ్ళక ముందు. సో ఓకే పర్లేదులేండి, ఇద్దరిద్దరు షేర్ చేసుకుందాంలే అనుకున్నాము. సో ఇంతమందికి మొత్తం చూసుకుంటే మీకు ఆ చివర్లో ఉన్నాయి లాకర్స్, నేను చూపిస్తాను. కేవలం 8 లాకర్లు మాత్రమే ఉన్నాయి. సో ఇంకా మాకు వెళ్ళిన రోజే టెంపుల్ డ్యూటీ వేసేసారు. సో ఇంకా చేసేది లేక అక్కడ లగేజ్ అక్కడ పడేసి ఫ్రెష్ అయిపోయి 1 గంటలో టెంపుల్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయాము. ఇదిగోండి ఇవే లాకర్స్, అటు 4 ఇటు 4, 8 ఉన్నాయి. ఇంతమందికి 8 ఏం సరిపోతాయి చెప్పండి. మాకు ఫస్ట్ రోజే టెంపుల్ డ్యూటీ వేశారు కదండి, ఇంకా ఈ అరేంజ్మెంట్స్ గురించి ఆలోచించకుండా ఆ లగేజ్ అక్కడ పడేసి బ్రష్ చేసేసుకుని స్నానాలు చేసేసి రెడీ అయిపోయామన్నమాట 1 గంటలో. మొత్తం 16 మెంబర్స్ కూడా వెళ్ళి టెంపుల్ దగ్గరికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి టెంపుల్ డ్యూటీ అయితే చేసాము. మాకు స్వామివారి సన్నిధిలో టెంపుల్ డ్యూటీ పడింది మొదటి రోజు. సో మొబైల్స్ అయితే ఏమీ క్యారీ చేయలేదు. సో ఇది నేను వచ్చే రోజు తీసిన వీడియో క్లిప్ అనమాట, డార్మెటరీ. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీకాళహస్తి టెంపుల్ 4th ఎంట్రన్స్ గేట్ అండి. ఇది వచ్చేసి మనకి నగరి స్ట్రీట్లో ఉంటుంది. మనకి సేవకులకు ఇచ్చిన సేవా సదన్ కూడా ఈ రోడ్లోనే ఉంటుంది. అలాగే ఈ 4th గేట్ ప్రత్యేకత ఏంటంటే వీల్ చైర్ యాక్సెస్ ఉంటుందన్నమాట. ఇన్ను అవుట్ కూడా ఇటువైపు నుంచే వెళ్ళొచ్చు. అలాగే 4th గేట్ ఎదురుగుండా చూసుకుంటే మనకి మురళీకృష్ణుడి దేవాలయం కూడా ఉంటుందండి. అలాగే పక్కనే పిఆర్ఓ ఆఫీస్ కూడా ఉంటుంది. సో పదండి 4th గేట్లో నుంచి మనం వెళ్ళి అక్కడ నేను మీకు దేవాలయం యొక్క విశేషాలన్నీ కూడా నేను మీతో చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న మండపము ధ్వజస్తంభం ఎదురుగుండా ఉంటుందండి.
అసలు ఈ శ్రీకాళహస్తికి పేరు ఎలా వచ్చింది అనేది నేను ఆల్రెడీ చెప్పాను కదా, అయినా ఇంకొకసారి చెప్తాను చూడండి. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు కూడా ఇక్కడ శివుణ్ణి పూజించి మోక్షం పొందాయంట. అప్పుడు ఆ పరమేశ్వరుడు వీటి భక్తికి మెచ్చి మీరు నా సన్నిధిలో ఉండండి అని చెప్పి వరమిస్తాడంటండి. సో మీరు ఈసారి తప్పకుండా శ్రీకాళహస్తి వెళ్తే అబ్జర్వ్ చేయండి ధ్వజస్తంభాన్ని. సాలెపురుగు, సర్పము, ఏనుగు ఈ మూడు కూడా వాటి ఆకారాలు చెక్కబడి ఉంటాయండి. అంత ప్రాముఖ్యత ఇస్తాడనమాట భక్తులకి పరమేశ్వరుడు. సృష్టి స్థితి లయకారకుడైన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయండి. ఒక్కో క్షేత్రంలో శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. వీటన్నిటిలో 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ క్షేత్రానికి అక్కడ లింగ రూపంలో కొలువైన విశ్వనాథుణ్ణి అత్యంత మహిమాన్వితంగా భావిస్తారు. కానీ ఆ క్షేత్రం కంటే కూడా మహిమగల ప్రదేశంగా ఓ క్షేత్రాన్ని భావిస్తారు. అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంటుంది. భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాలలో 4వది అయిన వాయులింగం ఇక్కడ పూజలు అందుకుంటుంది. అద్భుతమైన భారతీయ వాస్తుకళకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుందండి. శ్రీకృష్ణ దేవరాయ కాలంలో నిర్మించిన గాలిగోపురం, చెక్కు చెదరని రీతిలో కనిపించే 1000 కాళ్ల మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు. కలంకారీ కళకు శ్రీకాళహస్తి పుట్టినిల్లండి. శ్రీకాళహస్తి దేవాలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయండి. గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగాన్ని ప్రాణమున్న శివలింగంగా భక్తులు విశ్వసిస్తారండి. దీనికి ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది. ఆలయ గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్న శివలింగం ఎదురుగుండా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుందండి. దీనికి కారణం స్వామివారు ఉచ్ఛ్వాస నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుంది అని నమ్ముతారు. ఈసారి శ్రీకాళహస్తి దర్శనానికి వెళ్తే మాత్రం తప్పకుండా అబ్జర్వ్ చేయండి. చుట్టూ శివలింగం చుట్టూ ఉన్న దీపాలైతే నిశ్చలంగా ఉంటాయి, కానీ శివలింగానికి ఎదురుగుండా ఉన్న దీపం ఒక్కటే రెపరెపలాడుతూ ఉంటుంది. శంకరుడు ప్రాణవాయువుని తీసుకొని వదులుతూ ఉన్నారు అని చెప్పి నమ్ముతారన్నమాట. అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉందండి. దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు. కొన్ని చోట్ల భక్తులకు కూడా ఈ అవకాశం కల్పిస్తారు. కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవ్వరూ కూడా తాకరండి. ప్రాణవాయులింగంగా పూజలు అందుకునే ఈ శివలింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అందుచేత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి కర్పూరలింగం అని కూడా పిలుస్తారు. నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చ కర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారు. సాలెపురుగు, పాము, ఏనుగుల ఆత్మలను తనలో విలీనం చేసుకుని స్వామి స్వయంభువుగా ఇక్కడ కొలువై ఉన్నట్లు చెప్తారు. ఇక్కడ దేవాలయంలో అమ్మవారు జ్ఞానప్రసూనాంబ తూర్పు ముఖంగా, స్వామివారు శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగా దర్శనమిస్తారు. గణపతి ఉత్తర దిక్కుగా, దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు. ఈ ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాళ వినాయకుణ్ణి దర్శించుకుని తరువాత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి భక్తులు దర్శించుకుంటారు. పాతాళ గణపతితో పాటు ఈ క్షేత్రంలో వల్లభ గణపతి, మహాలక్ష్మి గణపతి, సహస్రలింగేశ్వర దేవాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. దేశంలోని అతి పురాతన క్షేత్రాల్లో ఒకటైన ఈ దేవాలయంలో నిర్మాణ శైలి నుంచి మూల విరాట్ వరకు అడుగడుగున ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి. సాధారణంగా భక్తుడెప్పుడు భగవంతుని పాదాల చెంతన ఉంటాడు కదండి, కానీ శ్రీకాళహస్తిలో ఇది భిన్నంగా కనిపిస్తుంది. పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే శ్రీకాళహస్తీశ్వరుడికి పాదాల కింద ఆలయం ఉంటుంది. అందుకే పరమేశ్వరుణ్ణి భక్తవల్లభుడు అని కూడా పిలుస్తారు. మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలలో తొలి పూజను కొండపై ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం విశేషం. శ్రీకాళహస్తిలో కలంకారీ ఎంత ప్రసిద్ధో పాలకోవా కూడా అంతే ప్రసిద్ధండి.
సో మీరు పుష్ప సినిమాలో చూసే ఉంటారు కదా, ఐస్ క్రీమ్ మీద వేడి వేడి కోవా వేసి తింటారు, అసలు ఎంత బాగుంటుందో అనమాట. సో పాలకోవా మాత్రం మిస్ అవ్వకుండా తెచ్చుకోండి వెళ్తే. శంకరుడండి భక్తులని తన నెత్తిన పెట్టుకునేవాడు అనే చెప్పటానికి ఒక ఉదాహరణ కూడా చెప్తాను. పరమేశ్వరుడి మహాభక్తులైన రోమస మహర్షి దూర్జటిల దేహాలను శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సమాధి చేశారండి. ఆలయ రాజద్వారం దాటే గడప కింద వారి దేహాలను ఉంచారు. వేశ్యకన్యలు, యాదవరాజు, వశిష్ఠుడు, ఇలా ఎన్నో కథలు ఈ క్షేత్ర మహత్యంతో పెనవేసుకొని ఉన్నాయండి. శ్రీకాళహస్తి అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది రాహుకేతు శాంతి పూజలండి. శ్రీకాళహస్తీశ్వరుడికి ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహుకేతువులతో పాటు గ్రహాలన్నీ పరమేశ్వరుడి అదుపులో ఉంటాయని నమ్ముతారు. ఇక జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి కూడా కేతువు వడ్డానంగా ఉంటారండి. అందువల్ల ఈ క్షేత్రంలో రాహుకేతు శాంతి పూజలను ప్రముఖంగా నిర్వహిస్తారు. ఆలయంలో జరిగే ఈ శాంతి పూజల్లో ఒకేసారి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు. సాధారణంగా శైవ క్షేత్రాల్లో నవగ్రహ మండపం విడిగా ఉంటుంది. కానీ ఇక్కడ నవగ్రహాలని కాకుండా కేవలం శనీశ్వరుడికి మాత్రమే మండపం ఉంటుంది. శని త్రయోదశి రోజున ఇక్కడ శనీశ్వరుడికి చేసే అభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇంకొక విషయం మీకు చెప్పాలండి, మనము జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దర్శనానికి వెళ్ళబోయే ముందు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ స్థానంలో నిలబడి మనము పైకి చూస్తే పైన మనకి రాశి ఫలాలు ఉంటాయి. మీ రాశి ఏదో ఆ రాశుల్లో చూసుకొని అమ్మవారిని చూసి అమ్మవారి నడుముకు ఉన్న వడ్డాణానికి పాము పడగ ఉంటుంది. ఆ పాము పడగని చూశారంటే మీకున్న దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. అదేవిధంగా ఆలయంలో ఉండే మరో ప్రధాన ఆకర్షణ సహస్రనామ మండపం అండి. శ్రీకాళహస్తి ఆలయంలో ఎక్కడా ఆకాశం అనేది కనిపించదు. కానీ ఈ మండపంలో ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద నిలబడి చూస్తే స్వామివారి శిఖరం, అమ్మవారి శిఖరం, భక్త కన్నప్ప ఆలయ శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ మండపంలో ధర్మరాజు, యమధర్మరాజు, చిత్రగుప్తులు ప్రతిష్ఠించిన శివలింగాలు కూడా కనిపిస్తాయి. శివుడు తన భక్తులకి ఎంతటి ఉన్నత స్థానం కల్పించాడో ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. 5-10వ శతాబ్దంలో తమిళనాడుకు చెందిన 63 మంది గొప్ప శివభక్తులండి వీళ్ళని నయనార్లని అంటారు తమిళంలో. వీళ్ళని మనము స్వామివారిని దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనానికి వెళ్ళే దారిలో ఈ 63 మంది విగ్రహాలు ఉంటాయండి. ఈ నయనార్లలో రాజుల నుంచి సాధారణ మానవుల వరకు అన్ని స్థాయిల వారు ఉన్నారండి. భగవంతుని చేరడానికి కావాల్సింది నిష్కల్మషమైన భక్తే గాని ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి. ఈ 63 మంది నయనార్లు ఎంత అదృష్టవంతులో కదండి. శివభక్తితో మోక్షాన్ని పొంది శంకరుని సన్నిధిలోనే ఉన్నారండి. ఈసారి మీరు శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు ఈ 63 మంది నయనార్లను కూడా దర్శనం చేసుకోండి. ఇకపోతే శ్రీకాళహస్తిలో అమావాస్య రాహుకేతు పూజా సమయాలు, టికెట్ ధర, బుకింగ్ గురించి తెలుసుకుందామండి. ఈ పూజా వ్యవధి వచ్చేసి 45 నిమిషాల పాటు ఉంటుంది. టికెట్ ధర వచ్చేసి 500 ఒక రకం, 750, 1500, 2500 మరియు 5000 రూపాయలు. టికెట్కు అనుమతించబడిన వ్యక్తుల సంఖ్య 2 మాత్రం అలౌ చేస్తారండి. ఉత్తమ పూజా సమయాలు ఎప్పుడంటే అమావాస్య రోజున రాహుకాలం శుభప్రదం అండి. ఆదివారం అమావాస్య రాహుకాలం పూజ మంచి ఫలితాలను ఇస్తుంది. డ్రెస్ కోడ్ వచ్చేసి ఏదైనా మంచి ట్రెడిషనల్ వేర్ వేసుకోవాలి. టికెట్ ధర 500 అయితే ఆలయం వెలుపల చేస్తారు పూజ. 750 కూడా ఆలయం వెలుపలే ఉంటుంది. 1500 రూపాయల టికెట్ అయితే ధ్వజస్తంభం దగ్గర చేస్తారండి. 2500 అయితే ఆలయం లోపల చేస్తారు పూజ. 5000 అయితే ఆలయం లోపల చేస్తారు. అమావాస్య నాడు ఆలయంలో జనసందోహం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఆ రోజుల్లో పూజ చేసుకోవాలంటే కనీసం 2-3 గంటలైతే వేచి ఉండక తప్పదండి. రాహుకేతు పూజ చేసేవారు
డ్రెస్ కలర్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ వేసుకుంటే చాలా మంచిదండి. ఇది మ్యాండేటరీ కాదు, కాకపోతే మగవారైతే డార్క్ బ్లూ షర్ట్ కానీ ప్యాంట్ కానీ, ఆడవాళ్ళైతే బ్లూ కలర్ శారీ కానీ కుర్తా కానీ వేసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. సో చాలా విశేషాలు చెప్పాను కదండి టెంపుల్ గురించి. ఇక మా సేవ గురించి కొన్ని విశేషాలు చెప్తాను. ఇదిగోండి, ఇక్కడ 4th గేట్ ఎదురుగుండానే శంకర్ విలాస్ ఉంది కదా, అక్కడైతే మేము టిఫిన్ చేసేవాళ్ళము. సో ప్రతిరోజు అన్నదానంలోనే తినేవాళ్ళం కాదు, అప్పుడప్పుడు బయట కూడా తినేవాళ్ళము. సో ఇంకా ఇక్కడ ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ ఉంది చూసారా, ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ కూడా నేను తిన్నాను అనమాట. సో మంచి ఫుడ్ ఉంటుంది. కొంచెం కాస్ట్ పర్వాలేదు అనుకుంటే ఎస్ఎస్ ఫుడ్లో తినవచ్చు, లేదు అంటే శంకర్ విలాస్లో తినవచ్చు. కానీ ఇక్కడ ఇడ్లీ మాత్రం బాగోదబ్బా. ఇక్కడ పిండి, దోశ పిండి ఇడ్లీ పిండి రెండు కలిపి బియ్యంతోనే చేస్తారు ఇక్కడ. సో ఆ ఇడ్లీ అయితే నచ్చలేదు నాకు. అలాగే షాపింగ్కి వస్తే కాళహస్తిలో ఇత్తడి సామాను, రాగి సామాను చాలా చాలా ఫేమస్ అండి. చిన్న చిన్న దేవుడి విగ్రహాల నుంచి పెద్ద సైజ్ వరకు ఉంటాయి. సో మెయింటెనెన్స్ కొంచెం కష్టంగా ఉంటుంది కదా రాగి ఇత్తడి, అది మెయింటైన్ చేయగలము అనుకున్న వాళ్ళైతే చక్కగా పర్చేస్ చేయొచ్చు. సో నేనైతే ఏం తీసుకోలేదు, బ్యాంగిల్స్ మాత్రమే తీసుకున్నాను. అలాగే అక్కడ చాక్ పీసెస్ ఉంటాయండి, కలర్ చాక్ పీసెస్ ఉంటాయి, వైటీ ఉంటాయి, అవి లావుగా ఉంటాయి అన్నమాట. అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి షాప్ ముందు కూడా ఈ చాక్ పీస్తోనే ముగ్గులు వేస్తారు. ఎందుకంటే చాలా అందంగా వస్తుందన్నమాట, లావుగా ఉండి మనకి కాడ లావుగా వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట ముగ్గు కూడా. సో చాక్ పీస్లు అయితే పర్చేస్ చేయండి. అండ్ ఇకపోతే మా సేవ గురించి నేను చెప్తాను. సో ఇది శ్రీకాళహస్తిలో సేవ 5 రోజుల సేవ అండి. సో మేమైతే సేవా సదన్లో లేము, కొంతమంది సేవా సదన్లోనే ఉన్నారు, కాకపోతే మేము బయట హోటల్స్లోనే ఉన్నామండి. సో అక్కడ ఫెసిలిటీస్, సౌకర్యాలు మాకు అంతగా నచ్చలేదు. సో సేవకు వెళ్ళిన వాళ్ళకి సౌకర్యం ఏంటి అని అనుకోవచ్చు, మినిమం బేసిక్స్ అన్నా ఉండాలి కదండి, అవి కూడా అక్కడ మాకు లేవు. సో అందుకని చెప్పి మేము బయటే ఉండాల్సి వచ్చింది. శ్రీకాళహస్తిలో సేవ చూసుకుంటే తిరుమలలో లాగా లేదండి. తిరుమలలో అయితే టీం మొత్తాన్ని ఒకే ప్లేస్లో వేసేవారు, ఇక్కడైతే ఎవరి సేవ వాళ్ళదే అన్నట్టు డివైడ్ చేసేసారనమాట. మనకి ఐడి కార్డ్ మీదే 5 రోజులు మనం ఎక్కడెక్కడ చేయాలి అనేది మెన్షన్ చేసేసి ఐడి కార్డ్స్ అయితే ఇచ్చేశారు. సో ఎవరి సేవ వాళ్ళదే అనమాట. సో ఫస్ట్ రోజు నేను చేసిన సేవ అయితే స్వామివారి సన్నిధండి, రెండో రోజు గురుదక్షిణామూర్తి దేవాలయంలో పడింది, మూడో రోజు వచ్చేసి లడ్డూ ప్యాకింగ్ అండి, నాలుగో రోజు అమ్మవారి సన్నిధిలో చేశాను, ఐదో రోజు ఆఖరి రోజు అన్నదానంలో చేశానండి. వెళ్ళే రోజు అసలు విపరీతమైన వర్షము, ఉరుములు, మెరుపులు అనమాట. కొంతమంది దూరం నుంచి రావాల్సిన వాళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బంది పడ్డారు రైల్వే స్టేషన్కి రావడానికి. తీరా ఒక 10 నిమిషాల్లో రైల్వే స్టేషన్ వస్తుందనగా ఫుల్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాము, బస్ టైం అయిపోయింది. ఇంకా మా కోసం ఒక 20 మినిట్స్ బస్సు అయితే ఆపేశారండి పాపం. ఇకపోతే పరమ భక్తుడైన భక్త కన్నప్ప గురించి కూడా తెలుసుకుందామండి. కన్నప్ప చరిత్ర చూసుకుంటేనండి, కన్నప్ప ఒక కోయ వంశంలో జన్మించాడు. ఆయనను తిన్నడు అని పిలిచేవారట. చిన్నతనం నుంచి అడవిలో గూడెంలో పెరుగుతాడు. ఆ క్రమంలో పెద్దగయ్యాక ఒకసారి అడవిలో వేటకు వెళ్తాడు. అక్కడ ఒక గుడిలో భక్తులు శివుడి దగ్గరకు వెళ్ళి పూజలు చేయడం చూస్తాడు. కన్నప్ప కూడా అదే విధంగా పూజ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అక్కడి వాళ్ళు గుడికి రాకుండా అడ్డుకున్నారు. అప్పుడు ఆయన ఆలయంలో ఎవ్వరూ లేని సమయంలో వెళ్ళి తాను వేటాడిన మాంసం ముద్దల్ని నైవేద్యంగా పెట్టేవాడు. అంతేకాకుండా ఆకులు, చెట్లు, కొమ్మలు, మాంసం ముద్దలను శివుడిపై అలంకారంగా చేసేవాడు. తిన్నడికి అప్పటి నుంచి శివయ్య అంటే నమ్మకం ఏర్పడింది. ఆయనను వదిలిపెట్టి ఉండడు. రోజు శివయ్య కోసం మాంసంను నైవేద్యంగా తీసుకొచ్చి పెడుతుండేవాడు. ఒకరోజు శివుడి ఒక కంటి నుంచి రక్తం ధారగా వస్తుంది. దీన్ని తిన్నడు చూస్తాడు. అడవిలోకి వెళ్ళి ఆకులు, అలమలు, పసర్లు పెడతాడు. కానీ రక్తం ఆగదు. వజ్రమును వజ్రముతోనే కోయాలని వెంటనే తన బాణంతో ఒక కన్నుని పొడిచి శివయ్యకు అర్పిస్తాడు. అప్పుడు మరో కంటి నుంచి రక్తం ధారగా వస్తుంది. వెంటనే తన కాలిని శివయ్య కంటి మీద రక్తం కారకుండా పెట్టి తన మరో కన్నుని బయటకు తీయడానికి ప్రయత్నిస్తాడు.
ఇంతలో శివుడు తిన్నడుకు ప్రత్యక్షమై అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా తాను జీవితాంతం శివయ్య సన్నిధిలో ఉండి ఆఖరికి శివుడిలో ఐక్యం అయిపోవాలని కోరుకుంటాడు. దీంతో శివుడు తనకు 2 కళ్ళను ఇచ్చినందుకు భక్త కన్నప్పగా ప్రఖ్యాతి చెందుతావని వరమిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కన్నప్ప కోసం ప్రత్యేకంగా ఆలయం కూడా ఉంది. అంతేకాకుండా రాహుకేతు దోషాలు ఉన్నవారు అక్కడ పూజలు చేయించుకుంటారు. ముఖ్యంగా కన్నప్పను స్మరించుకుంటే కళ్ళకు సంబంధించిన సమస్యలు దూరం అవుతాయని ఇప్పటికీ చాలామంది భక్తులు విశ్వసిస్తుంటారు. మొత్తంగా శివయ్య కోసం కన్నప్ప చేసిన త్యాగంతో ఆయనను చరిత్రలో ఒక గొప్ప భక్తుడిగా ఆయనను ఇప్పటికీ కొలుచుకుంటున్నాం. ఇంకొక విశేషం ఏంటంటేనండి, మనము టెంపుల్లోకి ఎంటర్ అయినాక కొంచెం లోపలికి వెళ్ళాక పైన చూడండి, మీరు పైన ఒక లైట్ ఉంటుంది. ఆ లైట్ కనపడకుండా మనము ఇలా చెయ్యి అడ్డం పెట్టుకుని చూస్తే 2 చేపలు కనిపిస్తాయి. ఆ చేపలు చూసి మనకు ఎదురుగుండా గురుదక్షిణామూర్తి విగ్రహం ఉంటుంది. ఆ గురుదక్షిణామూర్తిని చూస్తే వాస్తు దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయంటండి. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయం గురించి నేను తెలుసుకున్న విశేషాలన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. ఈసారి మీరు కాళహస్తి వెళ్తే కనుక నేను చెప్పిన అంశాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని అన్నిటినీ దర్శనం చేసుకోండి. సో వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు.